నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లా నుంచి ఏదైతే ఇటు చెర్ల భద్రాచలం జిల్లా రహదారి పూర్తిగా గుండలమయంగా మారింది. ఏదైతే మొత్తం దుమ్ము కమ్మేస్తుందంటూ కూడా ఇక్కడ ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మొత్తం దుమ్ము మొత్తం ఊరిని మొత్తం కమ్మేసింది, అందుకని మేము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటూ కూడా ఇక్కడైతే ధర్నా చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. మాట్లాడదాం, మనతో పాటు చాలా మంది ఉన్నారు. చెప్పండి, అసలు ప్రధానంగా మీరు ధర్నా చేయడం గల ముఖ్య ఉద్దేశం అంటే అసలు ఏం జరిగింది? కారణం ఇక్కడ చాలా దుమ్ము చాలా ఇళ్లలోకి వెళ్ళిపోతుందండి, అన్నంలోకి వెళ్ళిపోతుంది, నీళ్ళలో వెళ్ళిపోతుంది, పడుకోవటానికి కష్టంగా ఉంది. చాలా ఇప్పటికి 4 రోజుల నుండి చాలా బాధపడుతున్నారు. అర్థం అంటున్నారు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ సమయాలు మరి ప్రజలందరూ ఈ రోజు రోడ్డు మీద ఎక్కి మరి ధర్నా చేయడం ప్రారంభించారు. దీన్ని మరి సాల్వ్ చేయాలా, దీని యొక్క పరిష్కారం చూపాలని మేము దీనికోసం ఆలోచన చేస్తున్నాం. అందుకే ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. చెప్పండి, మీరు చెప్పండి. మాకు దుమ్ము బాగా వస్తుంది సార్, అసలు మేము ఉండలేకపోతున్నాం. దుమ్ము మొత్తం వచ్చేసి అన్నం తినేటప్పుడు కానీ ఏదైనా మాకు అధికారంగా రోగాలు వీటి వల్లనే. తడిపియండి, రోడ్డు అన్న పోయండి. మాకు అంతే, మాకు ఈ సమస్య అంతే. మాకు రోడ్డు లేదు, మమ్మల్ని అసలు పట్టించుకునే నాదులు లేడు. సుమారు ఎంతకాలం అవుతుంది? సంవత్సరం అవుతుందండి, తవ్వి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయింది. ఈ గోతులు బండ్లలో మనుషులు పడతారు, వాళ్ళని లేవడం మంచి నీళ్ళేయడం ఉరికిరికి పోయి మేము. ఏంటంటే మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీరన్నా కొంచెం సహకరించి పట్టించుకొని మాకు మీరు చెప్పండి, అసలు ఏమండి మనం చెప్తాను. మీరు ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం మాకు రోడ్డు పోయాలండి, లేకపోతే తడపాలన్నా తడపాలి. మెయిన్ అదే మాకు కావాల్సింది. సంవత్సరం నుంచి బాధపడుతున్నాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. పిల్లలు, చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 6 నెలల పిల్లలు 4 నెలల పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలకు కూడా జ్వరాలు, డెంగ్యూ, మలేరియా మొన్నటి దాకా. చెప్పండి, దాని పరిష్కారం మీరే చేయాలండి. చెప్పండి, అసలు మీరు ఇప్పుడు గత సంవత్సరం వరకు ఈ రోడ్డు తవ్వడం వల్ల, ఈ దుమ్ము లేగడం వల్ల, ఈ లారీలు ఇట్లా తిరగడం వల్ల, దుమ్ము ఎక్కువ రావడం వల్ల కూడా మన స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇబ్బంది అయ్యి కూడా చాలా అనారోగ్యానికి పాలవుతున్నారు. దాన్ని కూడా పరిష్కరించి ఇది మాకు తొందరగా పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ఇది కొన్ని పరిస్థితి అంటే ప్రధానంగా మాకు రోడ్డు నిర్మాణం చేయాలి, దానివల్ల మేము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మొత్తం రోడ్లో మొత్తం దుమ్ము మొత్తం కమ్మేస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే చూసుకోవచ్చు అంటే గత సంవత్సరం 2 సంవత్సరాలుగా కూడా ఈ రోడ్డు నిర్మాణ పనులు అయితే జరగకుండా ఉండడం వల్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కూడా ఉంది. మాట్లాడడం కొంతమంది ఆటో ఎదురుగా చెప్పండి, అసలు సుమారు ఎన్ని రోజుల నుంచి రోడ్డులో ఉంటుంది? 2 సంవత్సరాల నుండి ఇలాగే ఉంటుంది రోడ్డు. ఈ రోడ్డు తడిపేటోళ్ళు, దీన్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. చూడొచ్చు అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా చెప్పండి, రోడ్డు పోయకపోయినా సరే కనీసం తడపాలి కదా, ఆ తడపడం కూడా లేదు. ఇది కొన్ని పరిస్థితి అంటే రోడ్డు కనీసం తడపట్లేదు, రోడ్డు నిర్మాణ పనులు చేయట్లేదు. దానివల్ల వాహనదారులు కావచ్చు, లేకపోతే ప్రయాణికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉన్నట్టు కూడా ఇక్కడైతే స్థానికులు కావచ్చు, లేకపోతే వాహనదారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ పూర్తిగా కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పట్టించుకోవాలి, అసలు పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా అయితే ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వేడి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఎక్కడికక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. ట్రాఫిక్ ఎవరో నిలిచిపోయింది ఏంటి, అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇక్కడ వాహనదారులు ఉన్నారు, అలాగే ప్రయాణికులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎక్కడండి మీది? మాది ఇక్కడేనా? ఎన్ని రోజుల నుంచి ఉంది రోడ్డు ఇట్లా? ఏది ఈ రోడ్డు? 1 నెల నుండి పడుతుంది, దుమ్ము పడుతుంది అని వాళ్ళు బాగా ఉంటారు. నేను ఆటో డ్రైవర్ని. ఇది కొన్ని పరిస్థితి అంటే బాగా దుమ్ము పడుతుందంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. చూసుకోవచ్చు అంటే వెహికల్స్ ఆటోలు కావచ్చు, లేకపోతే ఇటు వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. మాట్లాడదాం, మనతో పాటు రోడ్లు సంవత్సరం అయితే దగ్గర సంవత్సరం నుంచి ఇదే బాధ మాకు. డస్ట్ ఎలర్జీ కూడా వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సంవత్సరం నుంచి ఇదే బాధ మాకు. రోడ్డు కనీసం తడుపులు లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. మా ఆటో డ్రైవర్లు అయితే అసలు చాలా ఇబ్బంది పడతాం. అసలు టైర్లు అయితే 2 టైర్లు, సీట్ టైర్లు 1 నెలకే పోయినాయి, 2 టైర్లు పాడైపోయినాయి. అట్లా చాలా ఇబ్బంది పడతాం. రోడ్డు డస్ట్ బాగా వస్తుంది, చాలా ఇట్లా సమస్యలు. ప్రధానంగా అసలు మీకు ఏం కావాలని మీరు కోరుకుంటున్నారన్న మాకు మెయిన్ రోడ్డు కావాలి. రోడ్డు అయితే కన్ఫామ్గా కావాలి. అది రోడ్డు రావట్లేదు, తడుపుతలేరు, అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కొన్ని పరిస్థితి అంటే ప్రధానంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే
మాట్లాడదాం. చాలా వాహనదారులు కూడా ఉన్నారు. చెప్పండి బాయ్, ఎన్ని రోజుల నుంచి రోడ్డు ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఉంది? దగ్గర 2 సంవత్సరాల బట్టి ఇట్టే ఉంటుందండి. అది 2 సంవత్సరాల బట్టి రోడ్డు కవ్వారు, రోడ్డు వేసుకుని మర్చిపోయినట్టు కాంట్రాక్టర్ కూడా. మేము పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు పెద్దలు అందరూ పోవడానికి బయటకు కూడా. ఇది లారీలు ప్లస్ ఈ లారీలు ఒకటి వస్తున్నాయి, బీభత్సం దుమ్ము వస్తుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇటు పక్క వాళ్ళు కూడా దుమ్ము కూడా పుల్లు వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా చేయలేదు కదా. హాస్పిటల్ పోవడం దేనికైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. తొందరగా గవర్నమెంట్ స్పందించి రోడ్డు త్వరగా వేసేట్టు చూస్తే మంచిదని అనుకుంటున్నాం మేము కూడా. ఇది కొన్ని పరిస్థితి అంటే మనం చూసుకోవచ్చు. మేము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం అంటూ వాహనదారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. చూసుకోవచ్చు అంటే ఆ గ్రామానికి సంబంధించి రోడ్డు పక్కనే ఉన్న గ్రామంకి ఉన్న చెట్లు కూడా చూసుకోవచ్చు. అంటే చెట్లు ఎలా ఉన్నాయి చూసుకోవచ్చు క్లియర్ గా మనం చూసుకోవచ్చు. చెట్ల దుమ్ము ఎలా పేరుకుపోయి ఉందో అసలు తీవ్రంగా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇదే నేపథ్యంలోనే అసలు ఇక్కడ ఇంటి యజమానులు ఏమంటున్నారు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు అంటే పూర్తిగా కూడా ఇల్లు కూడా పూర్తిగా మొత్తం దుమ్ముతో కమ్మేసిందనే చెప్పుకోవచ్చు. మేము తినే తిండిలో కావచ్చు, లేకపోతే వాటర్ లో కావచ్చు, వీటిల్లో కూడా పూర్తిగా కూడా ఆ దుమ్ము ఇలా ఉండడం వల్ల మేము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మాట్లాడదాం. చెప్పండి అసలు ప్రధానంగా చెప్పండి అసలు ఎట్లా ఉంది రోడ్డు? వెహికల్స్ అదే ఎట్లుంది? మీకు ఆటోలు కదా, ఎట్లుంది రోడ్డు ఎట్లుంది? జస్ట్ ఇదంతా పోతుంది సార్. రోడ్డు అంతా పాడైపోయి 1 సంవత్సరం చిల్లర అయింది. దీని గురించి పట్టించుకునే నాదులు లేదు. ఎంఆర్ఓ ఆర్ఐ చెప్తే మరి గాలి ఏమంటారు, అప్పుడు ఆ పూట పువ్వు అంటున్నారు. మరి మామూలే. అసలు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? రోడ్డు కావాలండి, రోడ్డు కావాలని కోరుకుంటున్నాం. ఈ దుబ్బు డస్ట్ అంతా ఎలా వచ్చేస్తున్నారు, లారీలు వెహికల్స్ పోతామంటే మారీ డస్ట్ లేచిపోతుంది కదా, దాని గురించి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే ప్రధానంగా మాకు తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు అయితే చేయాలి, ఏదైతే తూతు మంత్రంగా చేస్తున్నారంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా మాకు రోడ్డు సౌకర్యం పూర్తిగా కల్పించకపోతే మేము తీవ్రంగా ఇచ్చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.